మీలో ఎంతమంది మీ కార్ బయటికి తీసేటప్పుడు కోల్డ్ స్టార్ట్ చేస్తున్నారు? అసలు చేసినారా? లాంగ్ టర్మ్‌లో మీ కార్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయినా, లేకపోతే మీ కార్‌లో ఉన్న పార్ట్స్ అయినా సరిగ్గా పనిచేయాలంటే కోల్డ్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ టెల్ యూ సింపుల్ థంబ్ రూల్. 30, 15 థంబ్ రూల్ నేను పర్సనల్‌గా యూజ్ చేస్తాను. కార్ స్టార్ట్ చేసిన తర్వాత 30 సెకండ్స్ ఐడిల్‌లో ఉంచండి. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ లో ఆర్‌పిఎం, లో యాక్సెలరేషన్‌లో ఎక్కువ రెవ్ చేయకుండా స్లోగా నడిపించండి. ఇలా చేయడం వల్ల ప్రతి కార్ ఇంజిన్‌కి ఒక రన్నింగ్ టెంపరేచర్ అని ఉంటది. రన్నింగ్ టెంపరేచర్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతది. సెకండ్ థింగ్ అనేది మీ కార్‌లో ఉన్న మూవింగ్ పార్ట్స్ అన్నమాట. ఇంజిన్‌లో అయినా అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లో అయినా అవ్వచ్చు, బ్రేక్ ప్యాడ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వాలంటే దానికి ఒక ఆయిల్ సప్లై జరగాలి. ఆయిల్ రిజర్వ్స్‌లో ఉన్న ఆయిల్ వీటన్నిటికి ప్రాపర్‌గా సప్లై జరిగి ఈ అన్ని పార్ట్స్ ప్రాపర్‌గా లూబ్రికేట్ అయ్యి స్మూత్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే, అదే ఇన్ కేస్ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేశారనుకోండి, ఆయిల్స్ అనేది ప్రాపర్ గా సప్లై అవ్వకుండా ఫ్రిక్షన్, ఒక రాపిడి అనేది జరుగుతుంది. దానివల్ల ఫ్యూచర్ లో ఈ పార్ట్స్ అనేవి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వింటర్ సీజన్ వస్తుంది, కూల్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలో స్ట్రీక్స్ ఆన్ వీల్స్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్.